నమస్తే అండి. నేను మీ శ్రీలక్ష్మిని. నేను ఈరోజు నేను వాడుకునే కొన్ని టూల్స్, హెయిర్ టూల్స్ చూద్దాము. మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయిద్ది. ఫస్ట్ నేను వాడే హెయిర్ డ్రైయర్ గురించి చెప్తాను. మరీ ఎక్కువ కాస్ట్ ఏం కాదు. ఇది పానాసోనిక్ కనిపిస్తుందా? పానాసోనిక్. ఇది నేను తీసుకొని ఒక 7, 8 ఇయర్స్ అవుతుంది. దీని కాస్ట్ 700 ఎంతో పడింది. 1000 వాట్స్. చాలా బాగా పనిచేసిద్ది. ఎప్పుడన్నా మనం వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో అట్లా బాగా యూజ్ అయిద్ది. ఎక్కువ వాడక్కర్లేదు. మనకి దాదాపుగా ఎండలోనే కూర్చుంటాము. ఎప్పుడన్నా ఇంకా ట్రావెల్ పర్పస్ బాగా యూజ్ అయిద్ది. దీనికి 3 ఆప్షన్స్ ఉంటాయి. 0, 1, 2, 3 అంటే కోల్డ్ ఎయిర్ కావాలన్నా వస్తుంది, హాట్ ఎయిర్ బాగా వస్తుంది. మనం పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు, ఈజీ. దీనికి బాగానే పెద్ద వైరే ఇచ్చారు. ఇది ఫ్లెక్సిబుల్ ఉంది బాగా, వైర్ కూడా మనకి ట్రావెలింగ్ పర్పస్ కూడా బాగా యూజ్ అయింది. ఇది కావాలంటే తీసుకోండి. అప్పుడైతే 700-800 ఉంది, ఇప్పుడు ఇంకా తక్కువలో రావచ్చు. నేను తీసుకొని చాలా రోజులు అయింది కాబట్టి. కానీ అప్పటి నుండి ఇప్పటిదాకా ఒక రిపేర్ కానీ ఏమీ రాలేదు. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. తీసుకోండి. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. నేనైతే పింక్ తీసుకున్నాను, గర్ల్స్కి ఫేవరెట్ కదా పింక్. నెక్స్ట్ నేను రెగ్యులర్గా వాడే హెయిర్ స్ట్రైట్నర్ అండి. అంటే ఏదన్నా అకేషన్ ఉండి మీరు ఫంక్షన్స్కి వాటికి వెళ్ళాలనుకుంటేనే హీట్వి ఇవి వాడండి. ఎందుకంటే కొంచెం హెయిర్ డ్యామేజ్ అవుతుంది. మీరు ఇప్పుడు బాగా మంచి ఫంక్షన్కి వెళ్ళాలి, హెయిర్ స్ట్రైట్గా నీట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇవి వాడండి. ఇదైతే ఫిలిప్స్ కంపెనీది. ఇది చాలా బాగుంటుంది. ఈ వైర్ కూడా చాలా ఫ్లెక్సిబుల్. మనము చిన్నగా ఇది ఫోల్డ్ చేసుకొని బ్యాగ్లో పడేసుకొని పోవచ్చు. బాగుంటుంది. ఇది నేను 5 ఇయర్స్ నుండి వాడుతున్నాను. చాలా బాగుంటుంది. దీనికి ఇది ఇలా లాక్ చేయడానికి ఒకటి స్విచ్ ఇస్తారు. దీనికి మళ్ళీ హీట్వి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇట్లా స్విచ్చెస్ ఉంటాయి సైడ్. మనము మ్యాక్సిమం 2, 3 అలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇండికేటర్ లాగా చిన్న బల్బ్ వస్తుంది, అది ఆన్ ఆఫ్ మనకు తెలుస్తుంది అనమాట. ఇది బాగుంటుంది. వీటిలోనే తక్కువ రకంవి ఉంటాయి స్ట్రైట్నర్స్. అస్సలు వాడకండి, హెయిర్ డ్యామేజ్ త్వరగా అయిపోయింది. తీసుకుంటే మీరు మంచిదే తీసుకోండి. ఇది అప్పట్లో నాకు 4000 పడింది, ఇప్పుడు తక్కువే ఉంటుంది. వచ్చిన స్టార్టింగ్లో ఇది ఈ కొత్తగా వచ్చిన టైంలో తీసుకున్నా నేను. ఇది నేను హెయిర్ కంటే చీరలు స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి, పట్టు చీరలు అలాంటివి మనకు వంగవు కదా, నీట్గా ఇలా చేసుకోవడానికి బాగుంటుంది. మీరు ఎప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకున్నా కానీ ఇక్కడ నుండి చేసుకోండి. ఇక్కడ నుండి ఇలా చేసుకోవాలి, కానీ స్కాల్ప్కి టచ్ అయ్యేలాగా, ఇయర్స్కి టచ్ అయ్యేలాగా, ఎందుకంటే బర్న్ అవుతుంది. ఇది పెట్టిన కొంచెం సేపటికే 1 సెకండ్కి అట్లాగా హీట్ అవుతుంది. ఈ ప్యానల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హీట్ అవుతుంది అనమాట. మనం పిల్లలు టచ్ చేసినా కాలుతుంది. మనం జాగ్రత్తగా వాళ్ళు లేని టైంలో చేసుకోవాలి. ఒకటి, ఇది హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ మంచిగా చిక్కు తీసుకొని తర్వాత హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేస్ దొరుకుతాయి. నేనైతే బీ బ్లెండ్ వాడేదాన్ని. లేదు మీ దగ్గర ఇలాంటి అలోవెరా జెల్ ఉన్నా వాడుకోవచ్చు. ఇది పతంజలి అలోవెరా జెల్. మనం ఇది చేసుకునే ముందు కొంచెం కొంచెంగా ఇలా పార్టీషన్స్ తీసి, హాఫ్ తీసి మొత్తం కింద దాకా అప్లై చేసి మీరు ఇక్కడ నుండి చేయాలి. ఈ పై నుండి అస్సలు చేయొద్దు, ఎందుకంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది. స్కాల్ప్కి అస్సలు టచ్ చేయకూడదు. లేదంటే మీ దగ్గర ఫస్ట్ మీరు చిక్కు తీసుకోవాలంటే ఫస్ట్ ఈ లివాన్ ఫస్ట్ కొంచెం మొత్తం అప్లై చేసి మంచిగా చిక్కు తీసుకొని, ఈ లివానే ఉందనుకోండి, మీ దగ్గర ఏమి లేకపోయినా పర్లేదు, ఈ లివాన్ ఉంటే మీరు చేసుకునే ముందు మళ్ళీ ఇది లివాన్ అప్లై చేసి, మరీ తడి జుట్టు మీద చేయకూడదండి ఎప్పుడు. అది షాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం చిన్న చిన్న పాయల్లాగా తీసి ఇట్లా నీట్గా ఇలా చేసుకోవాలన్నమాట. ఏం కాదు, అదేమి మనం ఎక్కువగా డైలీ వాడకూడదు, కానీ అకేషన్ పరంగా వాడచ్చు. ఏం చాలా ఉన్నాయి. ట్రెస్మే ఉంటుంది, చాలా బ్రాండ్స్ వచ్చాయి ఇప్పుడు. అప్పట్లో కొంచెం తక్కువ ఉండే, కానీ ఇప్పుడు చాలా బ్రాండ్స్ వచ్చాయి. మనకి నచ్చింది వాడుకోవచ్చు. మీరు అవన్నీ అంతంత రేట్ పెట్టలేము అనుకుంటే మాత్రము
జస్ట్ మనది అలోవెరా జెల్ తో కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇది మాత్రం నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను తీసుకున్న దగ్గండి బాగానే దీనికి న్యాయం చేశాను అనుకుంటున్నా. రేట్ ఎక్కువ పెట్టానని అనుకున్నా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. చెడిపోవడం కానీ ఏం లేదు. దీనికి 1 year వారంటీ ఇస్తారు, మనం వాడుకోవచ్చు. కానీ పిల్లలు ఉండే దగ్గర కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఏం టైంలో చేసుకోవాలి. మనకు కూడా స్కిన్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అవి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. బాగుంటుంది ఇది మాత్రం. నేను బాగా ప్రిఫర్ చేస్తాను ఫిలిప్స్ కంపెనీ. దీంట్లో బ్లాక్ అవి కూడా వస్తాయి, కానీ నేను ఇది పర్పుల్ బాగుందని ఇది తీసుకున్నాను. ఇది లెంత్ కూడా వైర్ బాగానే పెద్దగా వచ్చింది, మనకి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ దీనికి ఇది ఉంటది కదా, ఎక్కడ నెయిల్ ఉన్నా దానికి ఇట్లా తగిలించుకొని మనం హీట్ ప్రొటెక్టింగ్ అన్ని చోట్ల మన ఇంట్లో ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి మనం అక్కడ దాని తగ్గట్టు చేసుకోవచ్చు. శారీస్ అవి అయితే మనం ముందే ప్రీ ప్లీటింగ్ లాగా దీంతో చేసుకొని ప్రీ ప్లీటింగ్ చేసుకొని వెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళినా. అక్కడికక్కడ చేసుకోవాలంటే అవ్వదు కాబట్టి ఇది బాగా యూజ్ అయింది. ఇప్పుడు నేను ఈ మధ్య కొత్తగా ఇంకొకటి తీసుకున్నానండి, ఫిలిప్స్ లోనే బ్రష్ టైప్ వస్తుంది కదా, ఇది కొత్తగా నేను తీసుకున్నాను. ఇది కూడా ఫిలిప్స్ బ్రాండే, 2 సేమ్ కలర్ మ్యాచింగ్ ఉంటాయని అలా తీసుకున్నాను. దీనికి పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవండి. ఇది కోమ్ అనే ఇక్కడ ఈ కోమ్ దగ్గర లైట్ గా హీట్ వస్తుంది. ఇక్కడ ఈ ప్యానల్ లాగా ఉంది కదా, దీనికి హీట్ వస్తుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ 0 to 1. దీంట్లో ఎక్కువగా టెంపరేచర్ అంటూ ఏం రాదండి. అంటే హెయిర్ స్ట్రైట్నర్ దానంత కర్లీగా మనం ఎలా చేస్తే అలాగే ఉండేలాగా అది మాత్రం ఇది చేయదు. అది దాంతో చేస్తే మాత్రము మనం ఇలా చేస్తే ఈవినింగ్ వరకు కూడా మొత్తం కర్లీ చేస్తే కర్లీ లాగా ఉంటుంది, స్ట్రైట్ చేస్తే స్ట్రైట్ ఉంటుంది. ఇది జస్ట్ మేనేజబుల్ గా, అంతగా స్టిఫ్ గా చేస్తే అలాగే ఉండడం అలాగేం ఉండదు. ఇది కూడా నాకు 3000 అబోనే పడింది. ఇది నేను రీసెంట్ గా ఒక 7-8 months అవుతుంది తీసుకొని. దీనికి ఆన్ ఆఫ్ ఉంటుంది, దీనికి ఇండికేటర్ ఒక బల్బ్ వస్తుంది ఇక్కడ. దీనిది కూడా ఫ్లెక్సిబుల్, చాలా పెద్ద వైరే వచ్చింది, మనం ఎక్కడికైనా యూజ్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్ పర్పస్ మనం అంత స్ట్రైట్నింగ్ లో అక్కర్లేదు అనుకుంటే ఇది బాగా యూజ్ అయింది. అదైతే మాత్రం బాగా నీట్ గా ఎలా చేస్తే అలాగే ఉంటది కర్లీ. కానీ నా హెయిర్ మాత్రం వేవీ హెయిర్, కొంచెం గాలికి వెళ్ళినా వెంటనే కొంచెం లెగవడం అలా అవుతుంది. అలా ఇది జస్ట్ మేనేజబుల్ గా యూజ్ అవుతుంది అనమాట. దానంత అవ్వదు, కానీ అది ఇన్వెస్ట్ చేయడం బాగా మంచిదండి. ఇది జస్ట్ మనం డైలీ జస్ట్ తలస్నానం చేసి కొంచెం వెట్ హెయిర్ లో ఆ లివాన్ పూసేసుకొని ఇలా చేసేసుకోవచ్చు. ఇదైనా కానీ స్కాల్ప్ టచ్ అవ్వకూడదు, ఇక్కడ నుండి చేసుకోవాలి. ఇది కూడా హీట్ వస్తుంది చెవుల దగ్గర, అట్లా జాగ్రత్తగా మనం కోంబ్ ఎలా చేసుకుంటాము అలాగే సేమ్ అన్నమాట. ఇది ఏం కాదు, అంత హీట్ ఇది అవ్వడము అలాగేం ఉండదు. దానితో పోల్చుకుంటే ఇది హీట్ కొంచెం తక్కువే వస్తుంది. పిల్లలకి కూడా వాడచ్చు, కాకపోతే స్కాల్ప్ టచ్ అవ్వకూడదు. ఇంకా అంతే అండి. ఇది బాగుంటది, మీరు నచ్చితే తీసుకోండి, అంత ప్రెషర్ ఏం లేదు. నేను వాడే మాత్రం ఈ 3నే. మీకు ఇంకా ఏమన్నా టిప్స్ కావాలన్నా, మీకు ఏమన్నా ఇంకా తెలియని విషయాలు చెప్పాలన్నా మీరు కామెంట్ రూపంలో చెప్పండి, నేను చెప్తాను వాటి గురించి. నాకు తెలిసినంత వరకు నేను వాడేవే చూపించాను. నమస్తే అండి.